గల్లు గల్లుమని సింగూరు ఇక చిందే వేయగా, జల్లు జల్లుమని మంజీరా పరవళ్ళే తొక్కగా. గల్లు గల్లుమని సింగూరు ఇక చిందే వేయగా, జల్లు జల్లుమని మంజీరా పరవళ్ళే తొక్కగా. మన పల్లె పల్లె ఇక పసిడి పంటలతో సిరులే నిండని, మన ఇల్లు ఇల్లు ఆ రాజ నరసింహుని పూజే చేయని. ఈ మెతుకు సీమ మరి ఈ వేళ రతనాల సీమగా మారేనా, ఇన్నేళ్ల కలలు ఇక తీరేనా, జన జీవితాలు చిగురించేనా. గల్లు గల్లుమని సింగూరు ఇక చిందే వేయగా, జల్లు జల్లుమని మంజీరా పరవళ్ళే తొక్కగా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. భారతదేశ చరిత్ర పటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా మా ఆందోళన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు. పుణ్యభూమిగా, కర్మభూమిగా విఖ్యాతమైన భారతదేశంలో ఎన్నో శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలతో విలసిల్లుతూ వస్తుంది. అట్టి తెలంగాణ ప్రాంతంలో చారిత్రక నేపథ్యం కలిగి ఎన్నో విశేషాలకు, విశిష్టతలకు నెలవైంది మెదక్ జిల్లా. ఇది మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు దృశ్యమాలిక. నిండు కుండల జలకళ్లతో శోభిల్లుతున్న సింగూరు ప్రాజెక్టు 1979 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించబడి 1984 సంవత్సరం నాటికి పూర్తి చేయబడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ఇందులో హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి కోసం సుమారు 7 టీఎంసీల నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే అందోల్, పుల్కల్ మండలాల్లో 40,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. కానీ సాగునీటి ప్రణాళికలు ఆచరణలో అనేక సంవత్సరాలుగా ఆలస్యమవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రక్కనే జలాశయం ఉన్నా తమ పొలాలు బీళ్లుగానే ఉండిపోయాయని, సింగూరు ద్వారా సాగునీరు రాక రైతులు దిగులు పడాల్సిన పరిస్థితులెన్నో. మా నీళ్లు మా పొలాలకు పారాలే అంటూ రైతులు ఎన్నోసార్లు ప్రభుత్వాలతో మొరపెట్టుకున్న సందర్భాలెన్నో. అలా ఏళ్లు గడిచినా ఈ ప్రాంతం ప్రజల సాగునీటి సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. ఈ భూమిలోకి నీళ్లు లేకనే మస్తు కష్టాలుంది. నీళ్లు లేక పంటలు వండకపోయే, ఊరిడిచి ఎక్కడంటే అక్కడ పోతున్నారు, కూలి పని చేసుకుంటున్నారు. మాకు చెరువు కింద కూడా భూములలో పంటలు లేవు, అవి కూడా చెట్లు వేసినాయి. మా ఊళ్ళో ఏం కూడా పనులు లేవు. మొత్తము ఎట్లనైనా చేసినా కానీ ఇక ఎట్లా ఊరు నిడవద్దని మేము బతికెట్టి కూడా భరస్తూ కూడా లేకుండే మా దగ్గర. ఈ పరిస్థితులను గమనించిన మన దామన్న రైతుల పక్షాన నిలిచాడు. రైతు బాంధవుడై 2003 సంవత్సరంలో 102 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టాడు. 2003-2004లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వారి పాదయాత్రలో జోగిపేటకు వచ్చినప్పుడు ఆనాడు మొదలైన నిరాహార దీక్ష, 102 రోజుల నిరాహార దీక్ష. మీరందరూ పాల్గొంచుకున్నారు ఆ నిరాహార దీక్షలో. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు, సింగూరు జిల్లాలో ఖచ్చితంగా ఆందోళన ప్రాంతానికి వ్యవసాయానికి ఇస్తాము అని చెప్పేసి. 2 సంవత్సరాల తర్వాత మాట నిలబెట్టుకొని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ తర్వాత సుమారు 100 కోట్లతోటి పన్ను మొదలుపెట్టి అడుగు నుండి అందలానికొచ్చినట్టి నాయకుడు
అడుగుల బలమెంతో చాటి చెప్పినట్టి నేత ఇతడు. తండ్రి ఆశయాన్ని తలదాల్చి బతికినాడు, ప్రజల మేలు కోసం ప్రతిక్షణం శ్రమించాడు, క్రమశిక్షణ విధేయతకు మారు పేరు ఇతడు. జై కొట్టు జై కొట్టు జై కొట్టు ఓరన్నా. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగూరు ఆయకట్టుదారుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించాడు. కాలువలు, ఎత్తిపోతల పథకాలు తదితర అభివృద్ధి పనులకు 120 కోట్ల రూపాయలు మంజూరు చేయించాడు. త్వరగా పనులు పూర్తి చేయబడ్డాయి. ఇక మిగిలింది సింగూరు కాలువకు నీరు విడుదల చేసే మహత్తర ఘట్టం. ఆ రోజు రానే వచ్చింది. ఈ శుభగడియ కోసమే ఆందోళ్ నియోజకవర్గ ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తూ వచ్చారు. నేడు 2014 ఫిబ్రవరి 13వ తేదీ. ఇది సింగూరు కాలువకు నీరు విడుదల చేసే ప్రదేశం. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ ప్రేమికుడు, రైతు రక్షకుడు మన దామోదర రాజనరసింహ చేతుల మీదుగా కాలువకు నీరు విడుదల కార్యక్రమం జరగబోతుంది. అందరూ ఆనందోత్సాహాలలో మునిగి తేలుతున్నారు. ప్రజలందరిలో సంతోష సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఏ రైతును చూసినా ముఖంలో హర్షాతిరేకమే, ఏ కర్షకుణ్ణి పలకరించినా అభినందనల పూలవర్షమే. దామోదరుని పోరుని ఎదిరించేవారెవరని నిధులే వరదై పారెరా నీరందించగా, మడులే ఇక తడవాలని కాలువలెన్నో తవ్వని ప్రతిఫలమే మనకందెరా సేద్యం సాగగా. కడగళ్ళు తీరు నాగళ్ళ బారు సేనల్లో దించరా, ప్రతి సాలు ఇక జరుగు మేలు దిగుబడిని పెంచరా. దామన్న రూపులో సిరిలక్ష్మి మన ఇంట నాట్యమే ఆడేరా, దామన్న నడకతో భూలక్ష్మి తన పంట పండెనని నవ్వేరా. గల్లు గల్లు మని సింగూరు ఇక చిందే వేయగా, జల్లు జల్లు మని మంజీరా పరవళ్ళే తొక్కగా. ఇది మరపురాని రోజు. ఆందోళన ప్రజలకు ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆయకట్టు రైతులకు చిరకాల వాంఛ ఫలించిన సందర్భం. ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే రైతులకు దామోదర రాజనరసింహ అందించిన అభయహస్తం, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ఆపన్నహస్తం. జనం మధ్యలో మన జననేత దామోదర సింగూరు కాలువ ప్రాంతానికి తన తల్లి మరియు బంధుమిత్రులు పార్టీ నాయకులతో చేరుకొని ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన తండ్రి రాజనరసింహ కన్న కల, ప్రజల ఆకాంక్ష, తన కృషి, వీటన్నిటి ఫలితమే ఈనాడు సింగూరు జలాలు విడుదలకు శుభముహూర్తం. రాజనరసింహ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం.
జనం కేరింతలు కొడుతుండగా, రైతన్నలు జయ జయ ధ్వానాలు చేస్తుండగా, దామోదర తూముపైన గేట్లను ఎత్తి కాల్వలోనికి నీరు విడుదల చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నోళ్ళే తెరిచిన బీళ్ళని, రైతన్నల కన్నీళ్ళని చూసిన దామోదరుడే పంతం బూనేరా. ప్రాణం లెక్కే చేయని, అలుపే ఎరుగని దీక్షని 102 రోజులు దామన్నే చేసేరా. ఈ ఆయకట్టు దీవించేటట్టు పోరాటం జరిపెరా. ఆనకట్ట ఇక ఓడినట్టు దిగి వచ్చి పారెరా. రైతు బంధువైదామన్నా మన కరువునింక తీర్చేసెరా. అపర భగీరథుడోయన్నా గంగనే ఇలకు దించెరా. ఈనాడు ఓ పండుగ వాతావరణం. నా ఈ కళ, నా ఈ తపన, నేను మాటిచ్చాలే నా ప్రజలకు, నా రైతాంగానికి నేను మాట నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా నేను మాట నిలబెట్టుకోవాలి. ఆ కర్తవ్యము, ఆ నిబద్ధత, ఆ పటిమ తోటి ఈరోజు నీళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈరోజు వ్యవసాయ రంగం 40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము. యువతలకు 10,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నాము. మిగతా 6 మాసాలలో అంత ఇస్తాము. రోడ్డు అంత నీళ్ళు మనకు సరిపోవు, ఇంకా కావాలి మనకు. ఇంకా నీళ్ళు కేటాయించుకోవాలి మనము మన ప్రాంతాన్ని. సబ్స్టేషన్ 3 గ్రామాలకు ఒక సబ్స్టేషన్, 2 గ్రామాలకు ఒక సబ్స్టేషన్, రోడ్లు, త్రాగునీరు వ్యవస్థ, కాదిరాబాద్, పాంపాడ్, చక్రియాల్, ప్రతి గ్రామానికి సింగూరు నీళ్ళు ఇవ్వాలి. ఆ తప్పన సాగునీరే కానీ, త్రాగునీరే కానీ, సబ్స్టేషన్లే కానీ, రోడ్ల నిర్మాణమే కానీ, విద్యా సమస్యలే కానీ, జోగిపేటకు 100 పడకల హాస్పిటల్, ఇన్ని రకాలుగా మన ప్రాంతాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. జలదాత మన జననేత రాజనరసింహుని చిరకాల వాంఛ సింగూరు జలాలు ఆందోళన ప్రజలకు అందించడం. ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు సింగూరు జలాలు ఆందోళన రైతులకు అందుబాటులోకొస్తున్నాయి. మా డిప్యూటీ సీఎం దామోదర్ రాయనరసింహ గారి హయాంలో సింగూరు కాలువల ద్వారా నీళ్లు వచ్చి మరి ఈ యొక్క చెరువులో నిండడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉన్నది. పనులు లేక ఎంతో బాధపడ్డాం మేము. మా పిల్లలు కూడా ఎంత తక్లీఫ్ పడ్డారు. కోపిన బియ్యం వస్తేనే అన్నం తిన్నాం, లేకపోతే రేషన్ కార్డు మీదకి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇప్పుడు పొలాల్లో పంటలు పండితే ఈడికేళ్ళు కూడా మంచిగా సంతోషంతో నీళ్ళు వస్తే మాకు సంతోషం ఉంటుంది. మాసాన్పల్లె రైతులందరూ ఈ నీళ్ళు వచ్చే నుంచి మంచిగా సంతోషంగా ఉంటుంది. తలెత్తుకొని బతకడానికి మరి ఉపాధి దొరుకుతుందని చెప్పి మరి ధైర్యంగా చెప్పుకుంటున్నాం మేము రైతులము, డాకూరు గ్రామం వాళ్ళము. దామోదర్ సారు ఏం చెప్పిండంటే మంజూరు నీళ్ళు తప్పనిసరి మాసనపల్లికి తెస్తా అన్నాడు. తెచ్చే తీరిండు. మాటిచ్చి నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాటిచ్చి నిలబెట్టుకున్న వీరవనిత, దిశాలి, త్యాగనిరతి సోనియా గాంధీ. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ మరుగులేదు. ఇది చిన్న నిర్ణయం కాదు, తెలంగాణ నిర్ణయం. చాలా ధైర్యంతో శాశ్వతమైన నిర్ణయం ఇది. అంత ఆషామాషి కాదు. సీమాంధ్ర లాబీని, వాళ్ళ యొక్క ప్రెషర్ని తట్టుకోవాలంటే అంత సులభం కాదు. కానీ ఆ తల్లి, తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి
ఇన్ని కష్టాలు పడుతుంది, చివరకు మన తెలంగాణ ఇస్తుంది. పార్టీని మరవకూడదు, గతాన్ని మరవకూడదు, ప్రజలను మరవకూడదు. ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే కేవలం మీ వల్లనే ఈ స్థాయికి వచ్చారు. నవ తెలంగాణ నిర్మాణ దిశగా అందరు కలిసి కృషి చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ప్రజల తరఫున, మా ఆందోళన ప్రాంత రైతుల తరఫున, రైతాంగం తరఫున నేను ఇరిగేషన్ శాఖ అధికారులను, ముఖ్యంగా ఈ ఎస్సీని అందరూ కూడా అభినందిస్తున్నాను. మీకు ఎంతో చేయాలి ఈ ప్రాంతానికి, నా ప్రజలకు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇంకా పెద్ద కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, రేపు ఒక వ్యక్తికి ఓటు వేయాలన్నా ఓటు వేయకూడదన్నా డబ్బు ద్వారా కాదు, ఆ వ్యక్తి ఆలోచన చేసుకోవాలి. ఈ వ్యక్తికి నేను ఓటు వేయాలా వేయకూడదా, ఈ వ్యక్తి సమాజానికి, మా ప్రాంతానికి, మా ప్రజలకు పనికొస్తాడా పనికిరాడా, ఏం చేసాడు మా ప్రాంతానికి అనేది మీరు ప్రశ్నించుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఘల్లు ఘల్లు మని సింగూరు ఇక చిందే వేయగా, జల్లు జల్లు మని మంజీరా పరవళ్ళే తొక్కగా. ఈ జలాలు రాబోయే రోజుల్లో 40,000 ఎకరాల భూముల్ని పంటలతో సుసంపన్నం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ కాలువల వల్ల, నిండిన చెరువుల వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగింది. పరోక్షంగా మరెన్నో వేల ఎకరాల భూముల్లోనూ పంటలు పండే అవకాశం లభిస్తుందని భావిద్దాం. సింగూర్, అందోల్, మాసన్పల్లి అనేక గ్రామాల చెరువుల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో నీరు నిండింది, అలుగులై పారుతుంది. చెరువుల నీళ్లు ఆనకాలం వర్షం వస్తేనే పంట వండుతుండే. వర్షాకాలంలో ఒక్కసారి వండించే వాళ్ళం, ఇప్పుడు కాకపోతే 2 పంటలు వండించుకోవడానికి అవకాశం ఉంది. మా ఊరికి చెరువుల నీళ్ళు నిండా నిండింది, పూలు వాడుతున్నాయి. ఆ పంటలు 2 ఫసలు మంచిగా ఉంటాయని ఆలోచన మాకు అయింది, సంతోషం కలిగింది. ఈ నీళ్ళు రావడం మూలంగా మాకు మత్స్యకారులకే కాక ఇతరుల రైతులకు, గొడ్డుకు సకలం పని చేసుకొని బతికేటోళ్లకు అన్ని పనులు దొరుకుతాయని ఆశిస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా సంతోషపడతాం, సంతోషం ఉంటుందని మేము భావిస్తున్నాం.